దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నా. ఆది కాండములో మొదటి అధ్యాయము నుండి 11వ అధ్యాయం వరకు ఉన్న జరిగిన సంఘటనల్లో ఒక 3 ప్రాముఖ్యమైన సంఘటనల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో మొదటిది అర్పణలు. ఈ అర్పణల గురించి ఎడిషన్ 4లో ముందుగా మీకు తెలియపరిచినాం. ఈరోజు జలప్రళయము అనే టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. జలప్రళయం గురించి మనం తెలుసుకొనడానికి ముందుగా భూమి మీదకి దేవుడు జలప్రళయం ఎందుకు పంపించారో, జలప్రళయం మీద ఎందుకు దేవుడు అనుమతించాడో అనే విషయాలు మనకి అర్థం అవ్వాలి అంటే జలప్రళయం కాలము నాటి ప్రజల పరిస్థితి, ఆ కాలం యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకోగలిగితే, ఆ కాలం యొక్క ప్రజల యొక్క పరిస్థితుల గురించి మనం తెలుసుకోగలిగితే జలప్రళయం ఎందుకు దేవుడు పంపించాడు అనేది మనకి ఈజీగా మనకు అర్థం అవుతుంది. జలప్రళయం కాలము నాటి, ఆ కాలము నాటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కాలం యొక్క స్థితిగతులు ఏమిటి, ఈ విషయాలను గురించి మనం బైబిల్ గ్రంథంలో ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. జలప్రళయం రావటానికి కారణం గాని, ఆ కాలం నాటి యొక్క ప్రజల యొక్క పరిస్థితులు గాని మనం ఆలోచన చేస్తే 7 విధాలైనటువంటి పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు మనకి కనబడుతూ ఉంటాయి. జలప్రళయం రావటానికి 7 కారణాలలో మొదటి కారణం లూకాసు వార్తలో 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పారు. ఈ యొక్క అధ్యాయంలో నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు పెండిళ్లు చేసుకొనొచ్చు ఉన్నారు అని ఆ కాలం నాటి ప్రజల యొక్క పరిస్థితుల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తెలియపరిచినట్లుగా మనం ఆ అధ్యాయంలో లూకాసు వార్తలో చూస్తాం. పెండిళ్ళకి ఇయ్యబడుచు పెండిళ్లు చేసుకొనొచ్చు ఉన్నారు అని రాయబడింది. వాస్తవానికి పెండిళ్ళకి ఇయ్యబడటం, పెండిళ్లు చేసుకోవటం తప్పు కాదు. కానీ ఆ కాలంలో ప్రజలు ఎలా పెండిళ్ళకి ఇయ్యబడ్డారో, ఎలా పెండిళ్లు చేసుకున్నారు అంటే వావి వరసలు మాని దేవునికి అయిష్టమైన రీతిలో వారు పెళ్లిళ్ళకి ఇవ్వబడ్డారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. కనుక ప్రజల యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. రెండవ కారణం, తమ మార్గములను తామే చెరిపి వేసుకున్నారు అని ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏమిటంటే తమ మార్గములను తామే చెరిపి వేసుకున్నారు. వారు అనగా వారి గోతిని వారే తవ్వుకున్నారు అన్నట్లుగా వారి మార్గములను వారే చెరిపి వేసుకున్నారు. ఇది కూడా జలప్రళయం రావటానికి కారణాలలో మరొక కారణాన్ని 6వ అధ్యాయము 11వ వచనంలో చదివితే భూలోకము బలత్కారముతో నింపబడింది అని రాయబడింది. భూలోకము బలత్కారముతో నింపబడింది. భూలోకమంతా కూడా బలత్కారులతో నింపబడినటువంటి పరిస్థితి ఆ కాలంలో కనబడుతూ ఉంది. అది ఆది కాండంలో ముఖ్యంగా 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినట్లుగా మనం చదువుతాం. అంత మాత్రమే కాకుండా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది అని రాయబడింది. దేవుని సన్నిధిలో భూలోకం పూర్తిగా చెడిపోయినట్లుగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో చెడిపోయిన భూలోకముగా, అదేవిధంగా బలత్కారముతో నింపబడినటువంటి భూలోకముగా, అదేవిధంగా తమ మార్గములను చెరిపి వేసుకున్నట్లుగా వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మొదటి కారణం, వారు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళకి ఇవ్వబడుచు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.
రెండవ కారణం తమ మార్గములను తామే చెరిపివేసుకున్న పరిస్థితి. మూడవ కారణం భూలోకం బలత్కారముతో నింపబడటం. నాలుగో కారణం దేవుని సన్నిధిని భూలోకము చెడిపోయి ఉండటం. ఈ 4 కారణం ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చదవగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా విస్తారమైన జనాభా, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో నరులు భూమి మీద విస్తరించనారంభించను. విస్తారమైనటువంటి జనాభా ఈ యొక్క బలత్కారముతో నింపబడటానికి గాని, వారు అధికంగా దుర్మార్గపు పనులు చేయటానికి గాని, తమ మార్గము తాము చెరిపివేసుకున్న వారుగా భూలోకము చెడిపోయినటువంటి పరిస్థితి రావటానికి గాని విస్తారమైనటువంటి జనాభాని ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత 6వ కారణం మనం చదివితే దుర్మార్గముగా వారు జీవించటం. దేవుని కుమారులు నరులు కుమార్తెలను వివాహము చేసుకున్నట్లుగా రాయబడింది. ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించటం అన్నటువంటిది కూడా ఆ కాలము నాటి ప్రజల యొక్క పరిస్థితులలో ఒకటై ఉంది. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క కారణం పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయంలోనూ, ఇటు ప్రభు చెప్పినట్లుగా లోకాసు వార్తలోనూ మనం చూశాం. చివరిగా జలప్రళయమునకు 7వ కారణం భూమి చెడిపోవటం. మొదటిగా ఆదాము పాపం చేసినప్పుడు భూమి శపించబడింది. ఆ తరువాత నోవహు కాలంలో ప్రజల యొక్క బలత్కారములను బట్టి, ప్రజల యొక్క పాపమును బట్టి భూమి చెడిపోయినది అని ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. దీనికి మరొక తర్జుమాలో భూమి లేక లోకము భ్రష్టమైన స్థితిలోనికి వచ్చినది అని వేరొక తర్జుమాలో రాయబడింది. అలా భూమి కూడా ఒక భ్రష్టమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చారు ఆనాటి కాల ప్రజలు. ఇది 7వ కారణముగా మనం చెప్పుకోవచ్చు. చేసినందుకు దేవుడు సంతాపనొందెను అన్నటువంటి ఆ వాక్యము రాయబడింది. అంటే ఎంతగా వారు తమ మార్గములను చెరిపి వేసుకున్నారో, వారు ఎంతగా చనిపోయారో అనే విషయాలను కూడా, వారు చెడిపోయారో అనే విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఈ జల ప్రళయం అనేటువంటి ఉగ్రత రావడానికి కారణాలుగా అయితే మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడగలుగుతూ ఉన్నాం. జల ప్రళయమునకు ముందున్న మనుషులు, జల ప్రళయానికి ముందున్న ప్రాముఖ్యమైనటువంటి మనుషుల గురించి మనం ఆదికాండంలో చూడగలుగుతాము. వారిలో హానోకు మొట్టమొదటివాడు. హానోకు 365 సంవత్సరములు బ్రతికి 300 సంవత్సరములు దేవునితో నడిచి దేవుడు అతన్ని కొనిపోయినని వ్రాయబడింది. ఆ తర్వాత అతని కుమారుడు మెతుషెల. ఈ మెతుషెల 969 సంవత్సరములు బ్రతికి ఆ తర్వాత లెమకు అనేటువంటి కుమారుని కన్నాడు. ఈ లెమకు 777 సంవత్సరాలను బ్రతికి నోవాహును కన్నట్లుగా రాయబడింది. నోవాహు జీవించిన సంవత్సరాలు మొత్తం 950 సంవత్సరాలు. ఈ విధంగా హానోకు నుంచి నోవాహు వరకు ఉన్నటువంటి మనుషులు, అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు హానోకు, మెతుషెల, లెమెకు, నోవాహు. వీరి కాలంలో బహుశా హానోకు దేవునితో నడిచినవాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోవటానికి ముందుగా రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి, జలప్రళయం గురించి దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉంటాడు అనే అభిప్రాయం. ఎందుకంటే దేవుడు ఒకవేళ
బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలను బట్టి తాను చేయదలిసిన దానిని తన భక్తులకి ఆయన చెప్పక మానడు అని రాయబడింది. ఉదాహరణకి సొదొమ గొమొర్రా విషయం అబ్రహాము దగ్గర దేవుడు చెప్పాడు. అలాగే నినివే పట్టణం గురించినటువంటి ఉగ్రత గురించి యోనాకి దేవుడు ముందుగా తెలియపరిచాడు. ఇలాగా జలప్రళయం గురించి కూడా వారికి చెప్పినట్లుగానే హానోకు కూడా దేవుడు చెప్పుంటాడు. ఇది బైబిల్ పండితుల యొక్క అంచనాగా, ఆలోచనగా మనం చూడగలుగుతున్నాం. అలా తెలిసిన తరువాత మెతూషెలాను కన్న తరువాత అతనికి మెతూషెలా అనే పేరు పెట్టాడు తన కుమారునికి. మెతూషెలా అనగా అతడు మరణము తర్వాత అది వచ్చును అని అర్థం. అతడు మరణము తర్వాత అది వచ్చును. ఒక తండ్రిగా జలప్రళయం గురించి తాను తెలుసుకున్న తర్వాత తన కుమారుడు జీవించిన దినములలో దేవుడు నాకు చెప్పిన ఆ ఉగ్రత రాకూడదు అని కోరుకున్నవాడిగా ఆ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి మనకి తెలియజేయబడతా ఉంది. అతడు మరణము తర్వాత అది వచ్చును అని, అది అనగా జలప్రళయం. అందుకే దేవుడు ఆనాటి మనుషులకి ఒకవేళ అవకాశం ఇవ్వటానికి కావచ్చు దరిదాపుగా మెతూషెలా 969 సంవత్సరములో మెతూషెలా బ్రతికిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే దేవుడు అంత లాంగ్ టైం ప్రజలకు కూడా అవకాశం ఇచ్చినట్లే. కానీ ఆ అవకాశాన్ని కూడా వారు సద్వినియోగపరుచుకోనలేదు. ఈనాటి దినాల్లో కూడా దేవుని రాకడ ఆలస్యమని, కనుక వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. కనుక ఇది కృపాకాలం, దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు, ఉగ్రత రాబోతా ఉంది. కనుక ఈ కృపా కాలము అనేటువంటిది ఈనాటి కాలంలో ఎలా మనం చూస్తున్నామో ఆనాటి కాలంలో కూడా మెతూషెలా యొక్క జీవిత సంవత్సరములను పొడిగించడం ద్వారా దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చినాడు. కానీ అవకాశాన్ని ప్రజలు ఎవరు కూడా సద్వినియోగపరచుకోలేదు. అతడు జీవించిన దినములలో హానోకు కోరుకున్నట్లుగా జలప్రళయం రాలేదు. ఆ తర్వాత అతనికి లెమెకు అనే కుమారుడు పుట్టాడు. అతడు 777 సంవత్సరాలు బ్రతికాడు. అయితే అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరే నోవాహు. అంటే మెతూషెలా చనిపోయిన తర్వాత నోవాహు సువార్తను ప్రారంభించాడు. మెతూషెలా చనిపోయిన తర్వాత నోవాహు సువార్తను ప్రారంభించాడు. దాదాపుగా 120 సంవత్సరములు నోవాహు సువార్తను ఓడను కడుతూనే సువార్తను ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తా ఉంది. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తలుడైనటువంటి పేతురు సువార్తను ప్రారంభించాడు, సువార్తను ప్రకటించినాడు. కనుక దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది ఏమిటంటే, నోవాహు కాలములో జలప్రళయం అనే విషయాన్ని దేవుడు ముందుగా ఒకవేళ హానోకుకు చెప్పి ఉన్నట్లయితే ఖచ్చితంగా తన కుమారునికి మెతూషెలా అనే పేరు పెట్టడం, ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి అతడు చనిపోయిన తరువాత అది వచ్చును అనేటువంటి ఆ అర్థాన్ని బట్టి అతడు ఖచ్చితంగా నోవాహు లేక హానోకుకి దేవుడు చెప్పినటువంటి విషయము మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా మనుషుల యొక్క ఆ పరిస్థితులు లేక వారి జీవన విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకటి ఆ కాలం నాటి ప్రజల పరిస్థితులను మనం చూసాం. 7 విధాలుగా వారు జీవించారు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రాముఖ్యమైన 4 వ్యక్తుల గురించి ఈరోజు మనం చూసాం, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 వ్యక్తుల యొక్క కాలంలో చివరి వాడైనటువంటి హానోకు జీవితంలో లేక నోవాహు యొక్క జీవితంలో జలప్రళయం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తా ఉంది. దేవుడు హృదయములో నొచ్చుకొని నరులను చేసినందుకు సంతాపపడి
భూమి మీదకి జలప్రళయమైన ఉగ్రతను రప్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే నోవాహు ఆ తరము వారిలో నీతిమంతుడిగాను తన తరములో నిందారహితుడిగాను కనిపించాడు గనుక నోవాహును అతని కుమారులను దేవుడు రక్షించటానికి వాడను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. వాడ నోవాహు తయారు చేసిన విధానం గురించి కూడా ఈ ఆది కాండములో మనం చదువుతాం. జలప్రళయంకు ముందుగానే దేవుడు కొలతలనిచ్చి కొలతల ప్రకారముగా వాడను తయారు చేయమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చదువుతాం. వాడ యొక్క కొలతలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా స్థితిసారపు మ్రానుతో వాడను తయారు చేయాలి. ఎందుకు ఆ స్థితిసారకపు మాను తయారు చేయాలి ఆ మానుతో అంటే అది చాలా గట్టిది, అంతేకాకుండా ఎక్కడ కూడా పుచ్చు పట్టనటువంటిది. అటువంటి స్థితిసారపు మ్రానైనటువంటి కర్రతో వాడను తయారు చేయమని చెప్పినట్లుగా చదువుతాం. అలాగే వాడ యొక్క కొలతలను కూడా దేవుడు చూపించాడు. 300 అడుగులు పొడవు, 50 మూరలు వెడల్పు, 30 మూరల ఎత్తు, అలాగే 3 అంతస్తులు కలిగినటువంటి వాడగా తయారు చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా వాడను తయారు చేసి సిద్ధం చేశారు నోవాహు. వాడను తయారు చేస్తుండగా నోవాహు ఆ కాలంలో తాను నీతిని గురించి ప్రకటించాడని అపోస్తుడైన పేతురు గారు తను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పారు. నోవాహు 120 సంవత్సరములో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. నోవాహు భార్య, తన 3 కుమారులు, తన 3 కోడండ్రులు, 8 మంది ఆ వాడలో ప్రవేశించినట్లుగా వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. వారు తప్ప మరి ఎవరును కూడా 120 సంవత్సరములో నీతిని గురించి, సువార్తను గురించి ప్రకటించిన, జలప్రళయముల గురించి, ఉగ్రతను గురించి ప్రకటించినటువంటి నోవాహు మాటలను ఎవరు పట్టించుకోలేదు. ఆ విధముగా వాడలోనికి వెళ్ళిన తరువాత దేవుడే తలుపు వేసినట్లుగా, తలుపు మూసినట్లుగా రాయబడింది. ఆ విధంగా వాడను తయారు చేయమని చెప్పి దేవుడు ఆకాశ తూములను విప్పినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలైతే మనం చూడగలుగుతా ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నోవాహు వాడలోనికి వెళ్ళిన తరువాత జలప్రళయం ప్రారంభించబడింది. ఆదాము నుండి జలప్రళయం వరకు సంవత్సరముల యొక్క చరిత్ర 1656 సంవత్సరముల చరిత్ర మనకి కనబడుతుంది. ఆదాము నుండి జలప్రళయం వరకు 1656 సంవత్సరముల చరిత్ర మనకు కనబడుతుంది. అలాగే జలప్రళయము వచ్చిన నాటికి నోవాహు యొక్క వయసు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలుగా మనం చూస్తాం. నోవాహుకి 600 సంవత్సరాల వయసులో జలప్రళయం ప్రారంభించబడింది. ఆ జలప్రళయం వచ్చినటువంటి కాలము కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. నోవాహు వాడలోనికి వెళ్ళినటువంటి ఆ నెల, దినము, సంవత్సరము కూడా రాయబడి ఉండటం పిల్లలు ఇందులో ప్రత్యేకత. 600 సంవత్సరములో నోవాహు వయసు 2వ నెల. అదేవిధంగా 17వ తేదీన వారు వాడలోనికి వెళ్ళినట్లుగా వాక్యం మనకి తెలియపరిచింది. ఆ విధంగా 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయం భూమి మీద ప్రచండంగా కురిచింది. వర్షం కురిసినటువంటి, జలప్రళయం వచ్చినటువంటి
రోజులు మొత్తం 40 పగళ్ళు 40 రాత్రులు. అదేవిధంగా జలప్రళయము మొత్తం వర్షం ఆగిపోయిన దగ్గర నుంచి భూమి మీద నీళ్లు ఇంకిపోయేంత వరకు 150 దినములు కాలము పెట్టినట్లుగా ఇదే వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. నీళ్లు ఇంకిపోయిన నాటికి 150 దినములు, వర్షం పడినటువంటి రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు. అదేవిధంగా వారు వాడలోనికి వెళ్ళినటువంటి ఆ తేదీ మనం గమనిస్తే 600 సంవత్సరం 2వ నెల 17వ తేదీన వాడలోనికి వెళ్ళారు. ఇలా 150 రోజులు గడిచిన తరువాత వారు మరలా వాడలోనికి నీళ్లు ఇంకిపోయిన తరువాత వాడలో నుండి బయటికి వచ్చినటువంటి తేదీ కూడా రాయబడి ఉంది. 601వ సంవత్సరం 2వ నెల 27వ తేదీన వారు వాడలో నుండి నోవహు వాడ పైకప్పు తీసి అందరూ బయటికి వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది. ఈ విధముగా జలప్రళయం ప్రచండమైనటువంటి జలప్రళయముగా ఆరారాతు పర్వతము సహా మునిగిపోయే అంత ఎత్తుగా ప్రబలినట్లుగా వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. ఇంత నీరు రావటానికి కారణం మనం గమనిస్తే ఆది కాండములోనే 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. 2 స్థలములలో నుండి 2 చోట్ల నుండి నీరు వచ్చింది. ఆది కాండం 11 7వ అధ్యాయం 11వ వచనం మనకి ఆ వాక్యం మనకి తెలియపరుస్తా ఉంది. 1 అగాధ జలముల ఓటలు బయటికి వచ్చాయి. 2 ఆకాశ తూములు విప్పబడ్డాయి. 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు కూడా రాయబడ్డాయి. అగాధ జలముల ఓటలు విప్పబడ్డాయి, ఆకాశ తూములు తెరవబడ్డాయి. ఇలా అగాధ జలములలో అడుగు భాగం నుండి వచ్చిన నీరు, పైనుండి వచ్చినటువంటి ఆకాశ తూములు విప్పబడగా వచ్చినటువంటి నీరు ఆ కాలములో భూమి అంతటా కూడా గొప్ప జలప్రళయముగా మారి ఆ కాలములో ఉన్నటువంటి సర్వ శరీరులందరూ కూడా వాడలో ఉన్నవారు తప్ప మిగిలిన వారందరూ నశించిపోయారని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇది నోవాహు కాలములో జరిగిన జలప్రళయమును గురించినటువంటి సంఘటన. ఈ సంఘటనలో జలప్రళయము నాటి కాలములో ఉన్న ప్రజల పరిస్థితులను చూసాం. జలప్రళయము కాలము నాటి 4 ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి మనం చూసుకున్నాం. అలాగే వాడను గురించి మనం తెలుసుకున్నాం. జలప్రళయం గురించినటువంటి ప్రత్యేకమైన కొలతలు, అదేవిధంగా జలప్రళయం గురించినటువంటి సంఖ్యాపరమైనటువంటి విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకునటానికి ప్రభు కృప చూపించారు. అదేవిధంగా నోవాహు దినములు ఎలాగా ఉన్నాయో అలాగే మనుష్య కుమారుని యొక్క దినములు కూడా అలాగే ఉండును అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ఆ వాక్యాలనైతే మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి ఆ వచనాలను మనం చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనములో రాయబడిన మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండిళ్లు చేసుకొనుచు పెండిళ్లకు ఇచ్చుచు జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ గురించిన సూచనలో తెలియజేశారు. ఈ జలప్రళయం గురించి వింటున్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క రాకడ కూడా మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా ఇలాగే ఉంటుంది కనుక ఆ కాలమునైతే దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ కాలంలో అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కనుక మన జీవితాల్లో ప్రభు యొక్క రాకడ కావలసినటువంటి సిద్ధపాటును మనం కలిగి ప్రభు రాకడలో ఎత్తపట్టడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు మనందరం కూడా కలిగి ఉందాం. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్.